నమస్కారం. సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది స్త్రీలకు ఎన్నో ప్రత్యేకమైన మనస్తత్వాలుంటూ ఉంటాయి. కొంతమంది శృంగార జీవితంలోనూ మరికొంతమందికి సంసార జీవితంలోనూ భిన్నమైన మనస్తత్వాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి వారు తమ ఎదురింటి వారికి గాని పక్కింటి వారికి గాని ఏమన్నా కొత్త వస్తువులుంటే వారికి కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి స్త్రీలు శృంగార జీవితంలో ఎలా ఉంటారు? అలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సంబరం గారు. డాక్టర్ గారు, సంసారానికి సంబంధించి స్త్రీలపై ఎన్నో ఆరోపణలు వస్తూ ఉంటాయి. అలాంటి ఆరోపణల్లో ఒకటి పెళ్లైన కొంతకాలానికే వేరు కాపురం పెట్టాలనే ఆలోచన. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇవి ఆరోపణలే కదండి, నిజం కూడాను. పూర్వకాలం అయితే సమిష్టి కుటుంబాలు ఎక్కువ ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు. ఆ ఉమ్మడి కుటుంబం పెళ్ళవగానే మొత్తం నలుగురు అన్నదమ్ములు అనుకోండి, నలుగురు అన్నదమ్ములు కలిసి ఒక దాంట్లో ఉండేవారు. అలాగే ఒక్కొక్కసారి అమ్మాయి తాలూకు వాళ్ళు కూడా అల్లుడు కూతురు కూడా అక్కడే ఉండేవాళ్ళు. మొత్తం ఉమ్మడి కుటుంబం ఉండేవి. అలాగా ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉండేవాళ్ళు కనుక ఆ రోజులో ఆ వ్యవసాయానికి తల పని చేసుకుంటుండేవాళ్ళు, చేస్తుండేవారు అన్నమాట. అలాగా ఆ రంగం ఉండేది. ఇప్పుడు సామాజిక వ్యవస్థ మారిపోయింది. చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకళ్ళ ఉద్యోగం ఒకలాగా ఉంటుంది, ఒకళ్ళ సంపాదన ఎక్కువ ఉంటుంది, ఒక సంపాదన తక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చాక ఏంటైపోయిందంటే ఇలా ఉమ్మడి కుటుంబాలు ఉండాలి అన్నటికల్లా అక్కడ ఆడవాళ్ళు, ముఖ్యంగా లేడీస్ అడ్జస్ట్ కాలేకపోతున్నారు. నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, నలుగురు అన్నదమ్ముల్లో ఉండాలని ఉండొచ్చు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు ఉండాలని ఉండొచ్చు. కానీ ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఏదో తోటి కోడల మధ్య మీద కానివ్వండి, లేదా అత్తా కోడల మధ్య మీద కానివ్వండి, అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉండాలంటే కావాల్సింది ఏంటంటే వాళ్ళ మధ్య సర్దుబాటు ధోరణి కావాలి, అడ్జస్ట్మెంట్ కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొందరికి అంత చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఎక్కువ జీతం ఉంటుంది, కొంత తక్కువ జీతం ఉంటుంది. అందరూ ఒక ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా దాంట్లో సర్దుకుని అందరూ సమిష్టిగా అనుభవించడం ఉంటుంది అన్నమాట. ఈ సమిష్టిగా అనుభవించడం అనే దాంట్లో వాళ్ళు సర్దుకుపోలేకపోతున్నారు. వాళ్ళు చదువుకుని అవుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకు ఒక వ్యక్తిత్వం వస్తుంది. ఒక వ్యక్తి పూర్వకాలం చూసినట్లయితే ఇంత వ్యక్తిత్వం ఒకళ్ళు అంత ఇండివిజువాలిటీ లేదు. ఒక వ్యక్తిత్వం, ఒక ఆత్మగౌరవం అలాగ ఉండేదన్నమాట. అంతేత ఆ రోజులు ఏంటంటే సర్దుకుంటూ పోతుండేవాడు. ఇప్పుడు అలా కాదు, నేను 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 అనేది ఒకటి ఉంది, నా శక్తి సామర్థ్యాన్ని ఒకటి ఉంది. వాళ్ళకి పైగా వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంది లైఫ్లో. వాళ్ళు ఈ రంగా పెరగాలి అని. ఒక చదువుకున్నమ్మాయి ఒక రంగం అనుకుంటుంది, ఇంకో స్కిల్ ఉన్నమ్మాయి ఇంకో రంగం అనుకుంటుంది. ఇవి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు సాగక వాళ్ళు ఏమిటంటే దాని తోడు అత్తగారు, వీళ్ళు తోటి కోడళ్ళు, వీళ్ళు ఆడపడుచులు, వీళ్ళు ఉంటారు కదా, దాని పొగరు అని ఒక ముక్క అంటారు. దాన్ని కలిసి ఉండడం చేత కాదు అంటారు, దాని అది ఎచ్చులు పోతుంది అంటారు. ఈ రంగా ఈ మొక్కలు అనేసుకుంటారు. చెవులో పడేట్లే, దయడి కనపైన చెవులో పడేట్లు మొత్తం అంటారు. ఇవన్నిటికల్లా వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ఇది ఎక్కువ అది ఎక్కువ అనేది ఎప్పుడైతే మాటలు చెవులో ఒక్కసారి పడితే చాలు, నేను ఉండనండి, వేరే మనకి ఉండలేను, ఇక్కడ నేను ఉండలేను అంటుంది అమ్మాయి. అలాగే ఏదో అత్తగారి మాట ఉంటుంది. అత్తగారి మాట అంటే ఎందుకనాలి అన్నట్లు, నేను ఏం చేశాను, నన్ను అర్థం చేసుకోకుండా అంటే అలాగా అంటే అప్పుడు ఏం చేస్తాడు భర్త, ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మని వెనకేసుకొస్తాడు. అలా కాదు, అమ్మ మాట అలా అనలేదు, దాని అర్థం అది కాదు నాకు తెలియదు. మీరు ఎప్పుడు అమ్మని వెనకేసుకొస్తారు, నా మాట వినరు. ఇంత పెళ్ళని ఉన్నా నేను లెక్కలేను, నేను పురుగును మీకు, నేను లెక్కలేను మీకు. అంచేత మీరు ఇప్పుడు అమ్మాట వింటారు, అమ్మ చాటునే ఉంటారు, అమ్మ కుంగు చెట్టు అలా ఉంటే మీరు అక్కడ ఉండండి, పోతాను అనేది కల్లా ఈ రంగం చాలా రోషాలు, కోపాలు ఇవన్నీ వచ్చారు కల్లా ఇంక దాంతో ఇప్పుడు అంచేత ఈ రోజుల్లో అడ్జస్ట్మెంట్ అనేది ఆడవాళ్ళ వైపున వేరుపడడం అనే భావం ఎక్కువగా ఆడవాళ్ళ వైపు నుంచే వస్తుంది. అది అంటే మగవాళ్ళు కూడా లేనే కాదు, మగవాళ్ళలో కూడా ఉంది రంగా, మగవాళ్ళు కూడా తక్కువేం కాదు. అంతకని ఆడవాళ్ళు కాస్త ఎక్కువ పాళ్ళు ఉన్నాయి. అంచేది ఈ రోజున వేరుపడడం అనే మాట అనేది మాత్రం ఎక్కువగా ఆడవాళ్ళకి ఆపాదించబడుతుంది. ఎక్కువ చూస్తుంటే మనం చూస్తుంటే విషయాలు, కొన్ని సంఘటనలు చూస్తే కూడా ఆడవాళ్ళ వల్లే ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ కావాల్సిందంటే భర్త బ్యాలెన్స్డ్గా కూడా నేర్చుకోవాలి. భర్త బ్యాలెన్స్గా భార్యని, తల్లిని, లేదా భార్యని, తండ్రిని, లేదా తోడికోడల్ని, లేదా ఆడబడుచుల్ని వీళ్ళందరూ కూడా బ్యాలెన్స్ చేసుకుని జాగ్రత్తగా ఆమె యొక్క మనస్సు
హర్ట్ కాకుండా చేసే పరిస్థితి ఉన్నప్పుడైతే ఉండగలేము, కానీ కత్తి మీద సాములాగా ఉంటుంది, అంచేత వేరు పడిపోవడం అనేది ఎక్కువగా దొరుకుతుంది. డాక్టర్ గారు, స్త్రీల విషయంలో మరో ప్రత్యేకమైన మనస్తత్వం పేర్కొంటారు. అదేంటంటే పురుషుల కంటే స్త్రీలు ఇతరుల విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇదెందుకని? ఇది సాధారణంగా మనం చూస్తుంటేనండి, నలుగురు ఆడవాళ్ళు కూర్చున్నారనుకోండి, వాడు కబుర్లు చెప్పుకున్నంతా ఆ ఇంట్లో వాళ్ళ గురించి, ఆ ఇంట్లో ఆవిడ గురించి, ఆ ఇంట్లో భర్త గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ సంసారాల గురించి, వాళ్ళ మనుషుల గురించి ఎక్కువ మాట వింటుంటాం. ఒక లింగ సంబంధమైన సైకాలజీ తీసుకున్నట్లయితే లేడీస్లో ఎదుటి వాళ్ళ యొక్క వ్యవహారాలు తెలుసుకోవాలి, వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలి అనేది కొద్దిగా మగవాళ్ళ కంటే ఎక్కువే. ఇది ఒక బలహీనత అని చెప్పుకోవచ్చు. ఎదుటి వాళ్ళ యొక్క విషయాల్ని తెలుసుకోవాలనేది వాళ్ళ ఒక బలహీనత, అది ఒక సైకాలజీ. కానీ జనరల్గా ఏంటంటే కొంత మార్చుకుంటే మారచ్చు, కానీ కొంతమంది సరే పట్టినట్లు ఉంటారు. నాకెందుకు అనుకున్నారు, చాలా కొద్దిమంది ఉంటారు నాకు అన్న ఎందుకంటే ముగ్గురికి మడికట్టు కూర్చుంటారు కొంతమంది, కానీ ఎక్కువ మంది మాత్రం ఫ్రీగా ఎదుటి వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ గురించి, వాళ్ళ యొక్క పర్సనల్ విషయాల గురించి ఎక్కువగా చూస్తుంటారు. అది లేడీస్ సైకాలజీ. డాక్టర్ గారు, మరొక రకమైన మనస్తత్వం స్త్రీలు ప్రేమించినప్పుడు గాని మరొకప్పుడు గాని తమ ఇష్టాన్ని వ్యక్తం చేయకపోవడం. స్త్రీలు తమ ఇష్టాన్ని వ్యక్తపరచడంలో ఎందుకు విఫలమవుతారో చెప్తారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు. అబ్బాయి అయినట్లయితే నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉంది, నాకు పెళ్లి చేసుకోవాలని డైరెక్ట్ అడిగేస్తాడు. అమ్మాయి ఉందనుకోండి, అడగలేదు, తన మనసులో అంటే ఈ అబ్బాయి కంటే ఎక్కువ ఇష్టం అమ్మాయికి ఉంటుంది, కానీ తన పెదవి దాటి తన మనసులోని ప్రేమ ఆ పెదవి దాటి బయటికి రాదు. అడగడానికి ఒక రకమైన జంకు, భయం, ఏమో ఎలా తిరిగి వస్తుందేమో, వాడు నో అన్నాడుకో నేను తట్టుకోగలను లేను, ఇలాగుంటే పోతుంది కదా, నేను తట్టుకోలేనేమో అనుకో. అప్పటికప్పుడు మరి ఎప్పటికప్పుడు నేను అతను నో అంటే నేను తట్టుకోలేను అని ఒకటి, నేను అడిగితే నాకు తక్కువగా మన ఇద్దరి మధ్య స్నేహాన్ని నువ్వు ఈ పెళ్లికి ముడిపెడుతున్నావా అంటాడని భయం ఒకటి అన్నమాట. అంచేత అమ్మాయి ఆ మనసులోని మాట పెదవి దాటి బయట రాకుండా ఉంటుంది, అడగలేకపోతుంది. అంటే అది ఒక భయం. అంతేకాకుండా సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఎలా అంటే నేను ఇష్టం అన్నాను అనుకోండి, అనుకున్నట్లయితే అతను ఏదో తీసుకుని నన్ను వాడుకుని వదిలేసుకుంటాడేమో, చివరికి నన్ను పెళ్లి చేసుకుని వదిలేస్తాడేమో. పెళ్లి చేసుకుని వదిలేస్తే ఏమైపోయింది, బతికేమైపోతుంది ఒకటి. లేకపోతే అందరితో ఒరేయ్ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందిరా, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందిరా, ఆయన నలుగురికి చాటింపు వేస్తాడని ఒక భయం. చేస్తారు, ఉన్నారు కుర్రోళ్ళు. అంటే మనసులోని మాట చెప్పలేకపోవడం అనే ఇది స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. మగవాడు ధైర్యం చెప్తాడు. కానంటే ఈ సమాజంలో మగవాడికి స్వేచ్ఛగా అడిగేంటి ధైర్యం ఉంది మగవాడికి. ఆడదానికి ఆ ధైర్యం, స్వేచ్ఛ లేదు, ఆ స్వేచ్ఛ లేదు, సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీగా ముఖ్యంగా భద్రత, ఆ భద్రత అనేది ఆడదానికి లేదు, మగవాడికి ఉంది. మగవాడు కాదన్నా కాదు, లెక్కలేదు అంతే. కానీ అమ్మాయిని మాత్రం అలా చేయలేరు, అమ్మాయిని కించపరుస్తారు. అందుకని ఈ విషయం అంతా వస్తుంది. డాక్టర్ గారు, చాలా మంది స్త్రీలు తమ వయసుని చెప్పరు, దాచుకుంటారు. ఎందుకని? ఏ అమ్మాయినా సరే అడగండి, మీరు ఏ సినిమా తాను అడగండి, ఏ సినిమా తాను వయసు చెప్తున్నా చూస్తాను. ఎందుకంటే ఆడదాని వయసు అంతా కూడా స్వీట్ 16లో స్వీట్ 17లో ఉందనుకుంటారు వాళ్ళు. వాళ్ళ అందం అంతా, వాళ్ళ సౌందర్యం అంతా, వాళ్ళ బ్యూటీ అంతా స్వీట్ 16 స్వీట్ 17. ఎందుకంటే అందం అంతా వయసుతో ముడిపడి ఉంది అని. ఒకవేళ వయసు 25 ఏళ్ళు అని చెప్పారు అనుకోండి, 30 ఏళ్ళు అయిపోయింది, ఇంకేముంది, ఇంకా ముసలిదానికి లెక్కే అంటారు. అంటే స్త్రీ ఎప్పుడు కూడా యంగ్గా ఉండాలి అనుకుంటుంది. అంటే బ్యూటీ అనేది యంగ్ ఏజ్తో ముడిపడి ఉంది, ఎడాల్సిన ఏజ్తో ముడిపడి ఉంది. స్త్రీ ఎప్పుడు కూడా నేను అందంగా ఉండాలి అనుకుంటుంది. అందంగా ఉండాలని అనుకోకపోతే ఆమె బతకలేదు. అంచేది ఎప్పుడు కూడా మగవాడైనా లెక్క కేర్ నాట్, ఎందుకంటే తిరిగేగలుగుతాడు. ఆ స్త్రీ మాత్రం నేను అందంగా ఉండాలి, ఎప్పుడు కూడా అందం గురించి ఆలోచిస్తుంది. స్త్రీ అందం అంటే స్త్రీ సౌందర్య ప్రియురాలు, తన అందంగా ఉండాలి అనుకుంటున్నమాట. అంతే స్వీట్ 16 ఆ ఏజ్తో బ్యూటీని ముడిపెట్టేశారు కనుక, ఏజ్ దాటినట్లయితే 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాటినట్లయితే వాళ్ళకి అందంతో లేకపోతే దానికి అందరూ ఎవరు మెచ్చుకోరని భయం, ఒక రకమైన భయంతో వయసు చెప్పరు, దాచుకుంటారు. ఎప్పుడు నా వయసు 16 ఏళ్ళే,
ఎప్పుడు నా ఈ వయసు 16 ఏళ్ళని అలా ఉండి అలా ఉంచుకుని వాళ్ళు ఒక రకంగా ఆనందం పొందుతూ ఎదుటి వాళ్ళకి చెప్పకుండా దాచుకుంటూ వాళ్ళ అందాన్ని మాత్రం ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అది స్త్రీ యొక్క మనస్తత్వం. డాక్టర్ గారు, స్త్రీలలో ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం ఎక్కువగా ఉంటుంది. తమ ఆస్తి అంతస్తులు ఎదుటి వాళ్ళ కంటే ఎక్కువగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళకున్నవన్నీ తమకు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకని ఉంటుందంటారు? స్త్రీలో ఇది ఒక విచిత్ర మనస్తత్వం అండి. ఎప్పుడు కూడా ఎయిటి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలి, ఎయిటి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్కూటర్ ఉంటే మనకి స్కూటర్ ఉండాలి, ఎయిటి వాళ్ళ ఇంట్లో సోఫా ఉందంటే మన ఇంట్లో సోఫా ఉండాలి, వాళ్ళకి ఇంత నగ ఉందంటే నాకు నగ ఉండాలి, వాళ్ళ నెక్లెస్ ఉంటే నాకు నెక్లెస్ ఉండాలి. ఇంతేంటారు వాళ్ళు ఎప్పుడు కంపేర్ చేసుకుంటారు. వాళ్ళకంటే ఎక్కువ ఉండాలనుకుంటే తక్కువ ఉండాలనుకోరు. ఆమె 10 రకాల చీరలు కడితే నేను 15 రకాల చీరలు కట్టాలనుకుంటుంది. అది స్త్రీ యొక్క సైకాలజీ. అది అంతే, ఆమె సైకాలజీ అలా ఉంటుంది. ఇప్పుడు కూడా స్త్రీ సైకాలజీ ఎదుటి వాళ్ళకంటే ఎక్కువ ఉండాలనేది ఎక్కువ మంది మగవాళ్ళు కూడా ఉంటుంది, వేరే విషయం. కానీ ఇవన్నీ కూడా స్త్రీలలో తక్కిన వాళ్ళ మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది కాస్త. డాక్టర్ గారు, స్త్రీలు ఇటువంటి ఆలోచనల నుండి, బలహీనతల నుండి బయటపడాలంటే ఏం చేయాలో చెప్తారా? ఉమ్మడి కుటుంబాల విషయం వచ్చేటగలైతే సర్దుబాటు ధోరణి నేర్చుకోవాలి. ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు పైకి వస్తుంటే వాళ్ళ ఎప్రిషియేట్ నేర్చుకోవాలి. చక్కగా సర్దుకుపోవడం, సహకరించడం నేర్చుకోవాలి. ప్రేమను చూపించడం నేర్చుకోవాలి. అలా చూస్తే ఉమ్మడి కుటుంబాల్లో చక్కగా కలిసి ఉంటారు. ఎందుకంటే కలిసి ఉంటే కలిసి సుఖం అనేది వాళ్ళకి తెలిసి వస్తుంది. నిజమే, కలిసి ఉంటే కలిసి సుఖం. కష్టాల సుఖాల్లో, బాధల్లో, వ్యాధుల్లో అన్నింటిలో కూడా వాళ్ళు కలిసి ఉంటారు అన్నమాట. అలా కాదు. రెండోది, ఇక ఈ అందాలు, చందాలు, నగలు, బట్టలు, దుస్తులు, లేదా ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ విషయాన్ని తెలుసుకోవాలి కుతూహలాలు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు గుర్తించాల్సింటే ఇది నా బలహీనత. ఈ బలహీనతలు బయటపడాలి. ఐ హావ్ టు ఓవర్కమ్ దిస్ వీక్నెసెస్ అనుకోవాలి. ఇవన్నీ వీక్నెసెస్. ఈ వీక్నెసెస్ని నేను ఓవర్కమ్ అవ్వాలి అని ఎప్పుడు అనుకుంటుందో ఆమె హాయిగా ఉంటుంది. డాక్టర్ గారు, ముందుగా ఒకళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, ఇటీవలే నాకు పెళ్ళయింది. వృత్తిరీత్యా నేను చాలా బిజీగా ఉంటాను. ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అంతా స్ట్రెస్సే. మరి వీటి వల్ల ఎందువల్ల పెళ్ళైనప్పటికీ భార్యకి న్యాయం చేయలేకపోతున్నాను. పెళ్ళై 5 నెలలు అయినప్పటికీ మొత్తం మీద ఓ 10 సార్లు సెక్స్లో పాల్గొని ఉంటాను. అది కూడా ఏదో మొక్కుపడిగా పాల్గొన్నాను. నా భార్య ఇటీవల పెద్ద బాంబు పేల్చింది. నేను మగవాణ్ణే కాదని చెప్పింది. అసలు సెక్సే చేయలేదని చెప్పింది. పెద్దల ముందు పంచాయతీ పెట్టింది. వాళ్ళ ముందు కూడా నాలో ఏమాత్రం మగతనం లేదని చెప్పింది. ఇప్పుడు నాకేం చేయాలో తోచడం లేదు. సెక్స్లో రోజు పాల్గొనకపోతే మగతనం లేనట్లేనా? ఏమైనా మందులు వాడితే నాలో సెక్స్ మేల్కొంటుందా? నా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటున్నారు. ఇప్పుడు సాధారణంగా స్త్రీలు చాలా దే ఎక్స్పెక్ట్ రొమాన్స్ ఫ్రమ్ హస్బెండ్. పురుషుడి నుంచి సెక్స్ కోరుకుంటున్నారు. ఇద్దరు ఉద్యోగస్తులై ఇద్దరు బిజీగా ఉన్నారనుకోండి, ఆయనలాగా బిజీగా ఉన్నారనుకోండి, వాళ్ళకి అది పట్టదు. నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటారు కాస్త. కానీ ఒకళ్ళు చాలా బిజీ, ఒకళ్ళు బిజీ కాకుండా ఉన్నారనుకోండి, అప్పుడు మాత్రం తప్పకుండా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది. అతను ఇప్పుడు ఇంతకాలం 10 సార్లు పాల్గొన్నాడు. మరి ఆవిడకి ఎలా చెప్పండి? సాధారణంగా పెళ్ళైన వాడు ఒక్కొక్కడైతే రోజుకి 10 సార్లు పాల్గొనే వాళ్ళు ఉన్నారు. అది మరి అమ్మాయికి లేకపోతే ఎన్నో కోరికలతో సంసార జీవితం అడుగుపెట్టిన అమ్మాయికి మీరు 10 సార్లు పాల్గొన్నాడని చెప్తేనేమో అతను వద్దని చెప్పే మాటకి వెయిటేజ్ రాదు. అందుకని అసలు పాల్గొనలేదని బాంబు పిలిచేసింది. కరెక్ట్, అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తే కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఇక డిసైడ్ అయిపోయింది, ఇతను వేస్ట్ ఫెలో, ఇతని వల్ల నాకేమీ సంసార సుఖం ఉండదు అని డిసైడ్ అయిపోయింది. ఎందుకు ఇంతకాలమైనా సరే సరిగ్గా సెక్స్లో పాల్గొనలేదు కనుక. కానీ ఆమె అంత తొందరపడడం మంచిది కాదు. ఇద్దరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఏంటండి, ఎందుకండి మా ఆయన పాల్గొనలేకపోతున్నాను అడగాల్సిన బాధ్యత ఉంది అమ్మాయి. మ్యారీడ్ లైఫ్ అంటే ఇద్దరు కూడా హాయిగా ఆనందంగా దాంట్లో థ్రిల్ పొందుతూ ఉండాలి. అది మ్యారీడ్ లైఫ్ అంటే. పెళ్ళి అంటేనే వివాహ బంధం అంటే సెక్స్ బంధం, అది గుర్తించాలి. చాలామంది మగవాళ్ళు చేయలేక వాళ్ళు ఎప్పుడో పాల్గొంటూ, ఏంటి ఎప్పుడు నీకు ఇదేనా యావా, ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు సెక్స్ గురించేనా, ఇది నీకు పని లేదా, పెళ్ళంటే ఇంతేనా అని వాళ్ళని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పెళ్ళంటే తప్పకుండా సెక్స్ సంబంధం ఉండాల్సిందే. పడగదిలోకి వచ్చా కూడా ఆ ఆఫీసులో విషయాలు లేదా వ్యాపార సంబంధించిన లావాదేవీలో గుర్తించుకుంటే ఇక జీవితం ఏంటండి? ఇక జీవితాన్ని ఆనందించేది? వాళ్ళ జీవితం ఎంత కోల్పోతారు?
ప్రతి ఒక్కరు మాత్రం గుర్తించాల్సిన ఏంటంటే వైవాహిక జీవితంలో తప్పకుండా వాడు ఆనందించాలి. ఇద్దరు ఆనందించాలి, ఒక్కడు కూడా కాదు, ఇద్దరు ఆనందించాల్సిందే. ఇద్దరు దాని పడక గదిలోకి అసలు అవి రావడానికి వీలు లేదు. ఇప్పుడు ఈ విషయంలో ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తప్పకుండా టైం మేనేజ్మెంట్ అనేది తెలుసుకోవాలండి. వీళ్ళందరూ ఏంటి అయిపోతున్నారంటే అసలు ఆ టైం మేనేజ్మెంట్ తెలియట్లేదు. కొత్తగా వెళ్ళాలన్నది కూడా ఆ లైఫ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, టైం మేనేజ్మెంట్ ఏంటి, ఏ రంగా పని అడ్జస్ట్ చేసుకోవాలని తెలియాలి. వీళ్ళు తెలిసింది ఒకటే, ఏదో పని చేయడం. అంతేగాని ఈ లైఫ్ స్కిల్స్లో ఈ ఫ్యామిలీ స్కిల్స్ లేవు వీళ్ళల్లో. అప్పుడు వస్తాయి ప్రాబ్లమ్స్. ఇంకా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది, ఇంకా బుర్ర చెడుతుంది. పెద్ద పోస్ట్ ఉండొచ్చు, భార్య వెళ్ళిపోతే ఏంటి వాడికి ఉండే తృప్తి ఏంటి, ఆనందం ఏంటి, అప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. అందుచేత మొదటి నుంచి నేర్చుకోవాల్సినట్టే టైం మేనేజ్మెంట్. ఇప్పుడు డాక్టర్ వెళ్తే తప్పకుండా చెప్తారు, అరంగా చేస్తే విల్ బి ఆల్టర్నేట్. డాక్టర్ గారు మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నాకు పెళ్ళై 6 సంవత్సరాలైంది. 2 పిల్లలు పుట్టారు. నాకు పూర్వం స్తనాలు పొందికగా ఉండేవి. మా వారు వాటిని చూసి రెచ్చిపోతుండేవారు. సెక్స్ లో ఎంతో చక్కగా పాల్గొనేవారు. పిల్లలు పుట్టడంతో ఇప్పుడు నా రొమ్ముల షేప్ పాడైపోయింది. రొమ్ములు జారిపోయాయి. దాంతో మా వారికి మూడ్ రావడం లేదు. జారిపోయిన రొమ్ములకి తైలాలు మర్దన చేస్తే మంచి షేప్ వస్తుందని టీవీ ప్రకటనల్లో చూశాను. ఎంతో ఖరీదు పెట్టి తైలాలు, క్యాప్సూల్స్ తెప్పించి వాడాను. ఫలితం శూన్యం. రొమ్ములు బిగుతుగా మారడానికి ఏమైనా ఇంజెక్షన్లున్నాయా? అవేమైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి, నా సంసారాన్ని నిలబెట్టండి అంటున్నారు. రొమ్ములు బిగుతుగా మారడానికి ఏ రకంగా తైరాలు కానీ, ఇంజక్షన్లు కానీ, మందు బిళ్ళలు కానీ ఏమీ లేవండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. రొమ్ములు ఆవిడ చక్కగా రావాలి. రెండోది సెక్స్లో థ్రిల్ నాకు బాగానే ఉంటుంది కానీ మా ఆయనకి మాత్రం ఆ రొమ్ములు సరైన షేప్లో లేకపోతే మా ఆయనకి అసంతృప్తిగా ఉంది అనంది. కరెక్టే. మగవాడికి పొందిగ్గా ఉన్న రొమ్ములు చూస్తే ఎక్కడ లేనిటి మూడు వస్తుంది. మాకు రావాలి, మగవాడికి మూడు రావాలి కదండి. మూడు రావడానికి మరి అన్ని రకాలు ఉండాలి. ఆమె కళ్ళు చూస్తే మూడు రావాలి, ఆమె పెదవులు చూస్తే మూడు రావాలి, ఆవిడ స్థానాలు చూస్తే మూడు రావాలి, ఆవిడ ఫిజిక్కి చూస్తే మూడు రావాలి. మరి సెక్స్లో పాల్గొనాలంటే ఆ ప్రొవోకేటివ్స్గా ఇవన్నీ ఉండాలి, ప్రేరణదాయకంగా ఉండాలి. అది కరెక్టే. ఇప్పుడు ఆవిడ జారిపోయిన రొమ్ములకి తైలాలు ఇచ్చి ఖరీదు. ఈ టీవీలో వచ్చే ప్రకటనలు, పేపర్ల ప్రకటనలు ఒట్టి హంబక్. జనాల్లోనే వీకెస్ని వాటి క్యాష్ చేసుకోవడం తప్ప ఎన్ని తైలాన్ని మర్దన చేసినా, ఎన్ని బిడలు మరిగినా, ఎన్ని 100 రూపాయలు 1000 రూపాయలు ఖరీదు పెట్టినా దండుగా అది గుర్తించాలి. ఇప్పుడు రొమ్ములు జారిపోతే ఒకటే ఉందండి. రొమ్ములు ఎందుకు జారిపోయాయి? స్కిన్ సాగిపోయింది. చర్మం పిల్లలు పాలు తగ్గేకల్లా చర్మలు సాగిపోతుంది. అలా సాగిపోతుంది సాగింగ్ బ్రెస్ట్ అంటాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ సర్జరీలో ఆ పైకి ఎక్కడ సాగిపోయిన చర్మాన్ని కట్ చేసి పైకి తీసి పెట్టి కుట్టేస్తారు, పైకి లాగుతారు. ప్లాస్టిక్ సర్జరీ చాలా చక్కగా జారిపోయిన రొమ్ముల్ని వండర్ఫుల్గా షేప్గా తయారు చేస్తాయి. అంచేత వీళ్ళు ఇన్ని 100 రూపాయలు పెట్టి మందులు కొనొద్దు. ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వెళ్ళి సాగింగ్ బ్రష్ అంటే జారిపోయిన రొమ్ములకి చక్కగా వైద్యం చేయించుకొని సర్జరీ చేయించుకుంటే మళ్ళీ మంచి షేప్ వస్తుంది. ఏ ఒక్కరు బాధపడాల్సిన లేదు. అందులోనూ సెక్స్ ఎక్కడ పోదు. రొమ్ములు సాగిపోయిన సెక్స్, ఎందుకంటే లేడీస్కి ఆ నిపుల్స్ కామనాలు చక్కగా పనిచేస్తూనే ఉంటాయి, ఎక్కడ పోవి. అంచేత చక్కగా షేప్ చేసుకుని వాళ్ళ జీవితాన్ని చక్కగా ఆనందించవచ్చు. డాక్టర్ గారు మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నా వయసు 53 సంవత్సరాలు. ఇటీవల నేను రక్త పరీక్షలు చేయించుకుంటే అనుకోకుండా నాకు హెపటైటిస్ బి ఉందని తేలింది. ఇంతవరకు నాకు దాని గురించి ఎటువంటి బాధలు లేవు. ఈ వ్యాధికి చికిత్స ఏమిటి? దాంపత్యంలో భార్యాభర్తలు కలుసుకోవచ్చా? సెక్స్ లో పాల్గొంటే ఏమన్నా అవుతుందా? నాకు హెపటైటిస్ బి ఉందని తెలిసిన దగ్గర నుండి ఎన్నో భయాలు, అనుమానాలు ముంచెత్తుతున్నాయి. ఏదన్నా పరిష్కారం చూపించి నన్ను ఆదుకోండి అంటున్నారు. హెపటైటిస్ బి అనేది మన సమాజంలో చాలా మందికి ఉందండి. చాలా మంది. ఎందుకంటే హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళలో చాలా కొద్ది మందికే బాధలు ఉంటాయి. ఆ ముఖ్యమైన బాధ ఏంటంటే లివర్ డ్యామేజ్ జరగడం. చాలా కొద్ది మంది. హెపటైటిస్ బి అనేది బ్లడ్లో వచ్చేంటి ఒక వైరస్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల రేర్గా లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అక్కడి నుంచి కాంప్లికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ లివర్ డ్యామేజ్ జరగడం అనేది కేవలం 2% కేసుల్లో ఓన్లీ. హెపటైటిస్ బి అనేది దాంట్లో ఏంటి వస్తే సగం మందికి ఏంటి దాదాపు 90% కేసుల్లో అది 6 నెలల్లో పోతుందండి. హెపటైటిస్ బి ఏ రకంగా వస్తుంది? చాలా మంది పుట్టుకతోనే వస్తుంది, తల్లికుంటే బిడ్డకు వస్తుంది. లేదా చిన్న పిల్లలు ఆడుకుంటుంటే గాయాలైనప్పుడు దాని ద్వారా వాళ్ళకి హెపటైటిస్ బి వైరస్ ప్రవేశిస్తుంది. చిన్నతనం ఎక్కువ మందికి హెపటైటిస్ బి వచ్చేది చిన్నతనంలో వస్తుంది.
ఇంజెక్షన్ సూదులు అంటే మామూలుగా డిస్పోజ్ సిలిండర్స్ కాకుండా యూజ్ చేసిన మళ్ళీ యూజ్ చేస్తుంటే ఎవడగా ఇంజెక్షన్స్ సూదులు వస్తుంది, రక్తం మార్పిడి ద్వారా వస్తుంది, ఆ రంగా వస్తుంది అనమాట. ఎయిడ్స్ వ్యాధి ఏ రంగా వస్తుందో ఆ రంగానే హెపటైటిస్ బి కూడా వస్తుంది, సెక్స్ ద్వారా వస్తుంది, వీటన్నిటి ద్వారా వస్తుంది. ఈ హెపటైటిస్ బి వచ్చిందాక ప్రతి వాళ్ళకి ఏదో అయిపోయింది భయపడాల్సింది, ప్రతి వాళ్ళకి మందులు అవసరం లేదు. ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే ప్రతి వాళ్ళకి మందు అవసరం లేదు. ఒకటేంటంటే ఈ వ్యాధి శరీరంలో ప్రవేశించిన తర్వాత దాదాపు 90% పీపుల్కి ఒక 6 మాసాల్లో అది లేకుండా పోతుంది, ఆటోమేటిక్గా బాడీ తిరిగిపోతుంది. ఇక మిగిలిన 10% మందిలో మళ్ళీ కొద్ది మందికి చాలా 2% కేసుల్లోనే, ఆ 2% కేసుల్లోనే కొందరికి లివర్ డ్యామేజ్. అంచేత హెపటైటిస్ బి ఎన్వెలప్ యాంటీజెన్ అనేది పాజిటివ్ వస్తే, హెపటైటిస్ బి ఎన్వెలప్ యాంటీజెన్ పాజిటివ్ వస్తే, వైరల్ లోడ్ చాలా ఎక్కువ, హెపటైటిస్ బి వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే అప్పుడు మనం లివర్ ప్రొటెక్షన్ కోసం మనం మందులు వాడుకోవాలి. అంతేగాని ఇంకేం లేదు. అందుకే దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్కి వెళ్ళి చెప్తారు. హెపటైటిస్ బి ఉంది మాత్రం మందులు ఏం అవసరం లేదు. డాక్టర్ గారు, ఇంకో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, నా వయసు 35 సంవత్సరాలు. మేము సెక్స్ లో పాల్గొన్నప్పుడు నా యోని నుండి దుర్వాసన వస్తోంది. ఎందుకని? నాకు గాని మా వారికి గాని ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఎందుకు ఇలా జరుగుతుందో సలహా చెప్పండి అంటున్నారు. మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి. ఇన్ఫెక్షన్ వల్ల వాసన వస్తుంది. డాక్టర్ చూపించి మందులు వాడితే చాలా తేలిగా యాంటీబయాటిక్స్ వాడుకుంటే ఈజీగా దిగిపోతుంది. అది పెద్ద లెక్క కాదు. అంటే డాక్టర్ చూపించి మందులు వాడుకుని కాస్త కొన్ని విజయనగర్ వాష్ లాంటివి వాడుకునేటైతే షీల్ బి ఆల్ రైట్. నో బ్యాడ్ స్మెల్. చూశారు కదండి. మీకు లైంగికపరమైన సందేహాలు కానీ సంతానలేమి సమస్యలు కానీ ఏమైనా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా తెలియచేయచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. SUG అని టైప్ చేసి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మరో చక్కని అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.